హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను కాంపాక్షన్ రిలేటెడ్ ఏడబ్ల్యూఏఈ నాలెడ్జ్ రివైజ్ చేయబోతున్నాను విత్ యూజ్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్. చిన్న చిన్న టాపిక్స్, చాలా చిన్న చాప్టర్ అండి. రివిజన్ అనేది చాలా క్విక్ మేనర్లో అయిపోవాలి. ఈ చిన్న చాప్టర్ని నేను ఇదిగోండి 1 పేజ్లో నేను షార్ట్ నోట్స్గా రిప్రజెంట్ చేశాను. సో కంప్లీట్ షార్ట్ నోట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇలా ఎప్పుడైనా నేను షార్ట్ నోట్స్ రిప్రజెంట్ చేసి గ్రీన్ పెన్ తో రాస్తే అది కొంచెం నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్, లైక్ గేట్, ఐఈఎస్ కన్వెన్షనల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఈ నాలెడ్జ్ అనేది మన షార్ట్ నోట్స్ ద్వారా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది ఇండికేట్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో విల్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1. Increase in compaction energy in a compaction test will result in. Compaction energy అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండిడి అంటే ఏంటి, ఓఎంసి అంటే ఏంటో ఒకసారి కాంపాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో మీకు తెలిసిపోతుంది. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపాక్షన్ అంటే ఏంటి అంటే, కాంపాక్షన్ ఈజ్ ఏ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్. ఇట్ ఈస్ డ్యూ టు డైనమిక్ లోడింగ్. డైనమిక్ లోడింగ్ వల్ల వస్తుంది, స్టాటిక్ లోడింగ్ వల్ల కాదు. డైనమిక్ లోడింగ్ వల్ల వస్తుంది, ఇన్స్టంటేనియస్, చాలా తక్కువ టైంలో, అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో వస్తుంది కాంపాక్షన్ అనేది. కాంపాక్షన్ లో ఏమవుతుంది అంటే, లెట్ us take ఎస్ అన్సాచురేటెడ్ సాయిల్ శాంపుల్. రిమెంబర్, కాంపాక్షన్ ఈజ్ ఆల్వేస్ డన్ ఆన్ ద అన్సాచురేటెడ్ సాయిల్ శాంపుల్. ఓకే, సో ఇలా అన్సాచురేటెడ్ సాయిల్ శాంపుల్ పైన మీరు లోడింగ్ ఇస్తే, ఎక్స్టర్నల్ లోడింగ్ ఇస్తే అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏమై ఉంటాయంటే, సో సాలిడ్స్ విల్ రిమైన్ సేమ్. సాలిడ్స్ అనేవి సేమ్ ఉంటాయి. వాటర్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, వాటర్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఎయిర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ డిక్రీజ్ అమౌంట్ నేను ఏమనొచ్చు అంటే ఎయిర్ ఎక్స్పల్షన్ అనొచ్చు. ఓకే, ఎయిర్ ఎక్స్పల్షన్ అనొచ్చు. సో ఎయిర్ ఎక్స్పల్షన్ డ్యూ టు డైనమిక్ అండ్ ఇన్స్టంటేనియస్ ప్రాసెస్ బై ద ఎక్స్టర్నల్ లోడ్ కాల్డ్ యాజ్ కాంపాక్షన్. దీన్ని నేను ఏమంటాను? కాంపాక్షన్ అని అంటాను. సో ఈ కాంపాక్షన్ చేసే ముందు మీరు వాటర్ యాడ్ చేస్తారు. మీరు ల్యాబ్ లో చేసి ఉన్నారు, రైట్? సో వాటర్ యాడ్ చేస్తారు. ఎందుకు ఈ వాటర్ యాడ్ చేయాలి అంటే, లూబ్రికేటింగ్ యాక్షన్ రావడానికి. లూబ్రికేటింగ్ యాక్షన్ అంటే స్లిప్పరీ సర్ఫేస్ క్రియేట్ చేయడానికి. ఒక సాలిడ్ గ్రెయిన్ ఇంకో సాలిడ్ గ్రెయిన్ మధ్య వాటర్ ఉండడం వల్ల స్లిప్పరీ సర్ఫేస్ క్రియేట్ చేయడం వల్ల ఆ డైనమిక్ యాక్షన్ అనేది సాలిడ్ టు సాలిడ్ ట్రాన్స్ఫర్ అవుతూ ఆర్టిఫిషియల్ రీఅరేంజ్మెంట్ అవుతాయి సాలిడ్ పార్టికల్స్ అనేవి. సో వాటర్ అనేవి ఎక్స్పెల్ అవ్వవు. ఓన్లీ ఎవరు ఎక్స్పెల్ అవుతారు? ఎయిర్ మాత్రమే ఎక్స్పెల్ అవుతుంది. సో కాంపాక్షన్ లో మనము వాటర్ యాడ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, కాంపాక్షన్ లో మనము వాటర్ యాడ్ చేస్తాము. ఎందుకు అంటే లూబ్రికేటింగ్ యాక్షన్ కోసం, రైట్? సో వై వీఆర్ డూయింగ్ కాంపాక్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే, మాక్సిమం డ్రై డెన్సిటీ రావడానికి, మాక్సిమం డ్రై డెన్సిటీ అచీవ్ చేయడానికి. ఓకే, సో ఇఫ్ యూ కాంపాక్ట్ ద సాయిల్, దట్ విల్ ఇంక్రీజ్ ద బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. కాంపాక్షన్ చేస్తే షియర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, పర్మియబిలిటీ తగ్గుతుంది, వాయిడ్ రేషియో తగ్గుతుంది, కంప్రెసిబిలిటీ అంటే ఫర్దర్ గా ఎవరైనా లోడ్ వేసినా కూడా సెటిల్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఇన్ని మంచి క్వాలిటీస్ కోసం మనం కాంపాక్షన్ చేయాలి. కాంపాక్షన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఎంబాంక్మెంట్స్, ఎర్త్ అండ్ డ్యామ్స్, రన్వేస్, ఇలాంటి మన సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ లో ఇవి కాంపాక్షన్ అనేది మోస్ట్లీ కామన్ థింగ్. ఈ మోస్ట్లీ కామన్ థింగ్ ఎందుకు చేస్తున్నారంటే, షియర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి, బేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి, పర్మియబిలిటీ, వాయిడ్ రేషియో, కంప్రెసిబిలిటీ తగ్గించడానికి. ఓకే, సో ఇవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి, డ్యూ టు కాంపాక్షన్ ఈ 3 తగ్గిపోతాయి, ఇవి పెరుగుతాయి. ఓకే, రైట్. సో కాంపాక్షన్ లో వాటర్ యాడ్ చేస్తాం లూబ్రికెంట్ కోసం, అండ్ గామా డ్రై అచీవ్మెంట్ కోసం ట్రై చేస్తాం. ఓకే, సో ప్రతి వాటర్ కంటెంట్ దగ్గర ఎవ్రీ వాటర్ కంటెంట్ దగ్గర ఒక గామా డ్రై ఉంటుంది. లెట్ us take
ఇదిగోండి, ఇది మాయిశ్చర్ కంటెంట్, ఇది గామా డ్రై. ఇలా ఒక కాంపాక్షన్ కర్వ్ గీస్తున్నాను, కాంపాక్షన్ కర్వ్ డ్రా చేస్తున్నాను. సో కాంపాక్షన్ కర్వ్ గీస్తే ఇదిగోండి, ఈ మాయిశ్చర్ కంటెంట్ దగ్గర ఇంత డ్రై డెన్సిటీ ఉంది, ఇంత డ్రై డెన్సిటీ ఉంది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో వీటన్నిటిని ఒక పర్టికులర్ సాయిల్ యొక్క మాయిశ్చర్ కంటెంట్ వేరియేషన్ అలాంగ్ విత్ ద గామా డ్రై చేస్తే మనకు ఇలాంటి గ్రాఫ్ వచ్చింది. ఒకే ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ దగ్గర మనకు ఎండిడి మాక్సిమం డ్రై డెన్సిటీ అనేది అచీవ్ అయింది. సో ఈ పర్టికులర్ వాటర్ కంటెంట్ నేను ఏమంటానంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటాను. ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఏంటి అంటే సరిపడా వాటర్ కంటెంట్. ఓకే, ప్రతి వాటర్ కంటెంట్ దగ్గర మాక్సిమం డ్రై డెన్సిటీ రాదు. సో ఏదో ఒక పర్టికులర్ మాయిశ్చర్ కంటెంట్ దగ్గర మాత్రమే డ్రై డెన్సిటీ వస్తుంది. ఆ డ్రై డెన్సిటీ నేను ఏమనాలి అంటే మాక్సిమం డ్రై డెన్సిటీ అనాలి. ఆ వాటర్ కంటెంట్ నేను ఏమనాలి అంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అనాలి. ఆప్టిమమ్ మీన్స్, ఆప్టిమమ్ అంటే ఏంటి అంటే, ఆప్టిమమ్ అంటే ఏంటండి? ఇనఫ్ ఆర్ సఫిషియంట్. ఆప్టిమమ్ అంటే మాక్సిమం కాదు, ఆప్టిమమ్ అంటే మినిమం కాదు. ఓకే, అది ఇనఫ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ కంటెంట్ అని. ఓకే, సో మీరు కూడా చూడండి, మీ ఏడబ్ల్యూ ప్రిపరేషన్ లో 450కి మీరు రిటర్న్ ఎగ్జామ్ ఉంటే, సో యు ఆర్ నాట్ టార్గెటెడ్ ఫర్ 200 మార్క్స్, యు ఆర్ నాట్ టార్గెటెడ్ ఫర్ 400 మార్క్స్. సో మీకు 300 మార్క్స్ వస్తే సరిపోతుంది అని మీ రెస్పెక్టివ్ లెక్చరర్స్, ఓకే, ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటే మీ లెక్చరర్స్ చెప్తూ ఉంటారు 300 మార్క్స్ ఈజ్ సఫిషియంట్ టు క్రాక్ ద ఎగ్జామ్ అని. ఓకే, సో 300 మార్క్స్ కాల్డ్ యాజ్ ఆప్టిమమ్ మార్క్స్. ఓకే, ఫర్ సపోజ్ మీరు 200 కి టార్గెట్ చేశారనుకోండి, మీకు జాబ్ రాదు. ఫర్ సపోజ్ మీరు 400 కి టార్గెట్ చేస్తే మేబీ మీరు సాచురేట్ అయ్యే ఛాన్స్ ఉంది. 400 వస్తేనే మీకు జాబ్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, సో 300 వచ్చినా వస్తుంది. సో ఈజీ ఎఫర్ట్ తో మీరు 300 తెచ్చుకోవచ్చు, 400 కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి డోంట్ టార్గెట్ ఫర్ 400 మార్క్స్. 400 మార్క్స్ వస్తేనే నాకు జాబ్ వస్తుందని అనుకోకండి. సో అరౌండ్ 300 to 320 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వస్తుంది. సో ఇది ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్పాను అంతే. సో ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటే సరిపడా మాయిశ్చర్ కంటెంట్ మాక్సిమం డ్రై డెన్సిటీ తెచ్చుకోవడానికి. ఓకే, రైట్. సో మీరు అబ్జర్వ్ చేయండి, కాంపాక్షన్ చేయడానికి నేను ఎంతో కొంత ఎనర్జీని ఇవ్వాలి, రైట్? సో ఆ ఎనర్జీ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యామర్ ఇస్తాను. ఆ హ్యామర్ వెయిట్ W అండ్ హైట్ ఆఫ్ వాల్ వచ్చేసి H అండ్ నంబర్ ఆఫ్ లేయర్స్ ఇన్ అవర్ మౌల్డ్ ఈ స్మాల్ n అండ్ నంబర్ ఆఫ్ బ్లోస్ పర్ లేయర్ ఈస్ క్యాపిటల్ N. దీన్ని నేను ఏమంటానంటే కాంపాక్షన్ ఎనర్జీ అంటాను, ఆర్ కాంపాక్టివ్ ఎఫోర్ట్ అంటాను. అంటే నేను మాక్సిమం డ్రై డెన్సిటీ తీసుకురావడానికి ఎంత ఎనర్జీ ఇవ్వాలి, లేదంటే ఎంత ఎఫోర్ట్ పెట్టాలి అని చెప్పే టర్మ్ ఇదండి, కాంపాక్టివ్ ఎనర్జీ ఆర్ కాంపాక్టివ్ ఎఫర్ట్. సంబడి విల్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆల్సో, నో ఇష్యూ. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కాంపాక్టివ్ ఎనర్జీ అయినా కాంపాక్టివ్ ఎఫర్ట్ అయినా ఒకటే. ఓకే, సో మీకు మాక్సిమం డ్రై డెన్సిటీ ఎక్కువ కావాలనుకోండి, ఆబ్వియస్ గా మీరు ఏం చేయాలి, కాంపాక్షన్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాలి. అంటే ఎక్కువ డ్రై డెన్సిటీ కావాలంటే ఎక్కువ బలం పెట్టి మీరు హ్యామరింగ్ చేయాలి, రైట్? సో అదే విధంగా ఓఎంసి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే లైక్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ కనుక మీకు ఎక్కువ యాక్సెప్టబుల్ గా ఉందనుకోండి, కాంపాక్షన్ ఎనర్జీ తగ్గిపోతుంది. లైక్ ఎలా అంటే, వాటర్ యాడ్ చేయడం వల్ల మీకు లూబ్రికెంట్ యాక్షన్ వచ్చింది, లూబ్రికెంట్ యాక్షన్ రావడం వల్ల మీరు పెట్టాల్సిన ఆ ఎనర్జీ ఎఫోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. సో వి కెన్ సే కాంపాక్టివ్ ఎఫోర్ట్స్ ఆర్ ఎనర్జీ ఈస్ ప్రపోర్షనల్ టు మాక్సిమం డ్రై డెన్సిటీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ తో ఇన్వర్స్లీ ఉంటాయి అండ్ మాక్సిమం డ్రై డెన్సిటీతో ప్రపోర్షనల్ గా ఉంటాయి. ఒకసారి చూడండి, ఇంక్రీజ్ ఇన్ బోత్ ఎండిడి అండ్ ఓఎంసి తప్పు, డిక్రీజ్ ఇన్ ఎండిడి తప్పు, ఇంక్రీజ్ ఇన్ ఓఎంసి తప్పు, ఆపోజిట్ చెప్పాడు. ఇంక్రీజ్ ఇన్ ఎండిడి కరెక్ట్, డిక్రీజ్ ఇన్ ఓఎంసి ఎస్. అంటే కాంపాక్షన్ ఎనర్జీ పెరిగితే, కాంపాక్షన్ ఎనర్జీ మీరు పెంచుకోగలిగితే ఓఎంసి అవసరం లేదు, తగ్గిపోతుంది. ఓకే, ఇది పెరగడం వల్ల వీళ్ళు పెరుగుతారు, వీళ్ళు పెరగడం వల్ల మనకు వాటర్ యొక్క అవసరం ఉండదు. ఓకే, సో ఆప్షన్ సి is the correct one. Next, question number 2. Optimum moisture content is the moisture content at which. Okay, so
మీరు కాంపాక్షన్ కర్వ్ చూసారు ఇంతకు ముందుకే. సో ఈ కాంపాక్షన్ కర్వ్ అనేది ఇదిగోండి ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఓఎంసీని కలిగి ఉంది, రైట్. సో ఈ ఓఎంసీ రిలేటెడ్ డ్రై డెన్సిటీ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ మాక్సిమం అమాంగ్ ఆల్ ద డ్రై డెన్సిటీస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ పర్టికులర్ టెస్ట్. అవునా? సో ఇది మాక్సిమం కదా, అంటే ఓఎంసీ దగ్గర ఏముంటుందండి, డ్రై డెన్సిటీ అనేది మాక్సిమం ఉంటుంది కదా. సెటిల్మెంట్ మాక్సిమం రాంగ్, సెటిల్మెంట్ మాక్సిమం ఉండదు, అసలు సెటిల్మెంట్ అనేది చెప్పము. రిమెంబర్ కాంపాక్షన్ ఎంత జరిగింది అన్నది మనము గామా డ్రై మాక్సిమం లో చెప్పాలి, అంటే ఎండిడిలో చెప్పాలి. ఎండిడి ఎంత గ్రేటర్ వాల్యూ ఉంటే అంత మంచి కాంపాక్షన్ జరిగింది అని మీనింగ్. ఓకే, సో అదే విధంగా కన్సాలిడేషన్ ఈజ్ somewhat different mechanism from the కాంపాక్షన్ అనేది డైనమిక్ అండ్ ఇన్స్టంటేనియస్ కదా. కన్సాలిడేషన్ అలా కాదు, స్టాటిక్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. I will explain the mechanism of consolidation in respective chapter. ఓకే, కన్సాలిడేషన్ ఎంత జరిగింది అని చెప్పడానికి మనము ఎండిడిలో చెప్పకూడదు, ఎందులో చెప్పాలి, సెటిల్మెంట్ లో చెప్పాలి. సెటిల్మెంట్ ఎక్కువ జరిగింది అంటే కన్సాలిడేషన్ ఎక్కువ జరిగింది. మాక్సిమం డ్రై డెన్సిటీ ఎక్కువ అచీవ్ చేసాము అంటే కాంపాక్షన్ ఎక్కువ అచీవ్ చేసాము అని మీనింగ్. ఓకే, రైట్. సో కమ్ టు దిస్ క్వశ్చన్. సో గామా డ్రై మ్యాక్స్ అనేది ఎక్కడుంది, ఓఎంసీ దగ్గర ఉంది కదా. సో ఓఎంసీ విల్ హ్యావ్ డ్రై డెన్సిటీ యాజ్ మాక్సిమం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్, ఈ లైన్ కి ఇటువైపు ఉన్న టోటల్ సైడ్ ని డ్రై ఆప్టిమం సైడ్ అనాలి. ఓకే, అండ్ ఇట్ సైడ్ ఉన్న దాన్ని వెట్ ఆప్టిమం సైడ్ అనాలి. కొందరు డౌట్ వస్తుంది, ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎందుకు మాక్సిమం డ్రై డెన్సిటీ వచ్చింది అంటే, డ్రై ఆప్టిమం సైడ్ ఏమవుతుంది అంటే సరిపడ వాటర్ లేక, లూబ్రికెంట్ యాక్షన్ లేక డ్రై డెన్సిటీ రాదు. మరి ఇక్కడ ఆప్టిమం మాయిశ్చర్ కన్నా ఎక్కువ రిలేటెడ్, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది కదా, మరి ఇటు సైడ్ ఎందుకు రాలేదు అంటే వాటర్ యాడ్ చేసే లూబ్రికెంట్ యాక్షన్ కోసం, మన వాయిడ్స్ ఫిల్ చేయడానికి కాదు. ఓకే, సో వెట్ సైడ్ ఆప్టిమం లో ఏమవుతుంది అంటే వాటర్ యొక్క డామినేషన్ పెరిగిపోయి సో ఆ లూబ్రికెంట్ యాక్షన్ కాస్త లూజ్ అవుతుంది. అంటే లూబ్రికెంట్ యాక్షన్ కి ఇంకా అక్కడ వెట్ ఆప్టిమం లో ఎలాంటి యూసేజ్ ఉండదు, ఎలాంటి పర్పస్ ఉండదు. ఓకే, సో పర్టికులర్లీ ఈ లొకేషన్ లో మాత్రమే మనకు ఓఎంసీ దగ్గర మాత్రమే లూబ్రికెంట్ యాక్షన్ అనేది మాక్సిమం ఉంటుంది. సో దట్ విల్ గెట్ ద మాక్సిమం డ్రై డెన్సిటీ. ఓకే, రైట్. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ డ్రై డెన్సిటీ గామా డి, పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ NA అండ్ వాటర్ కంటెంట్ W, స్పెసిఫిక్ గ్రావిటీ G ఆఫ్ ఎనీ సాయిల్. ఓకే, రైట్. సో సేమ్ కాంపాక్షన్ కర్వ్ చాలా ఇంపార్టెంట్ అండి, కాంపాక్షన్ కర్వ్. ఓకే, సో ప్రతి దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ అక్కడి నుంచి వస్తుంది. డ్రై డెన్సిటీకి సంబంధించిన క్వశ్చన్ అండి, గామా డ్రై. సో gamma dry is equal to 1 minus percentage of air voids into gamma Wg by 1 plus water content into G. So this is the equation we learn from the index properties నుంచి నేర్చుకున్నాం. ఓకే, you can answer directly. It says D, ఆప్షన్ D గా మీరు ఆన్సర్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ప్రాక్టికల్ కర్వ్. ఇదేంటి, ప్రాక్టికల్ కర్వ్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అనేవి 0 కాదు, ఎంతో కొంత ఎయిర్ వాయిడ్స్ ఉంటాయి. కావాలంటే చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఎయిర్ వాయిడ్స్ అనేవి 0 అయిపోయాయా, లేదు, పక్కా ఎయిర్ వాయిడ్స్ అనేవి 0 అవ్వవు కాంపాక్షన్ లో. ఓకే, ఎంతో కొంత కలిగి ఉంటాయి. సో కానీ మనము ఎక్స్క్లూజివ్లీ టార్గెట్ చేసేప్పుడు 0 ఎయిర్ వాయిడ్స్ ఉన్నాయని టార్గెట్ చేయాలి. 0 ఎయిర్ వాయిడ్స్, దీన్ని ఏమనాలంటే 0 ఎయిర్ వాయిడ్స్ లైన్ అనాలి. 0 ఎయిర్ వాయిడ్స్ లైన్ అనాలి, ఆర్ 100% సాచురేషన్ లైన్ అనాలి. 100% సాచురేషన్ లైన్ అనాలి. అంటే 0 ఎయిర్ వాయిడ్స్ ఉన్నాయి అంటే ఆబ్వియస్ గా 100% డిగ్రీ ఆఫ్ సాచురేషన్ జరిగినట్టే. 0 ఎయిర్ వాయిడ్స్ అంటే ఎయిర్ కి సంబంధించిన వాయిడ్స్ లేవు అంటే మొత్తం వాయిడ్స్ ఎవరితో నిండిపోయినట్టు, వాటర్ తో నిండిపోయినట్టు. వాటర్ తో మొత్తం వైడ్స్ నిండిపోతే దాన్ని ఏమనాలి, 100% సాచురేషన్ అనాలి, రైట్. సో ఫైనలీ మనము ఈ రెండు టర్మ్స్ ని నేర్చుకున్నాం. ఏంటి, 0 ఎయిర్ వాయిడ్స్ లైన్ అండ్ 100% సాచురేషన్ లైన్. సిమిలర్లీ ప్రాక్టికల్ కర్వ్, ఇదేంటండి, ఇది థియరిటికల్ కర్వ్.
థిరిటికల్ కర్వ్. థిరిటికల్ కర్వ్ లో థిరిటికల్ కర్వ్ లో ఎన్ఏ ఏమవుతుంది, జీరో అవుతుంది, రైట్. సో ఎన్ఏ విల్ బికమ్ జీరో, ఎన్ఏ విల్ బికమ్ జీరో, జీరో అవుతుంది. సో దిస్ ఈస్ ప్రాక్టికల్, ఐ మీన్ సారీ, జస్ట్ వెయిట్. దిస్ ఈస్ ప్రాక్టికల్, ప్రాక్టికల్ అంటే వీళ్ళు. ఓకే, అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు చూడండి, మనము థిరిటికల్ డ్రా చేద్దాం. థిరిటికల్ గామా డ్రై ఆఫ్ థిరిటికల్, దిస్ ఇస్ ప్రాక్టికల్, రైట్. సో దిస్ ఇస్ గామా డబ్ల్యూజీ బై 1 ప్లస్ డబ్ల్యూజీ, రైట్. సో ఫైనలీ వెరీ సారీ, gamma dry practical, gamma dry theoretical. So this is 1 minus Na into gamma Wg by 1 plus Wg, and this is gamma Wg by 1 plus Wg. Okay, so ఇది కర్వ్ అయితే ఇది జీరో ఎయిర్ వాయిడ్స్ లైన్ కర్వ్ ఆర్ థిరిటికల్ లైన్, దీన్ని ఏమంటారు, థిరిటికల్ లైన్. సో ఇది ప్రాక్టికల్ లైన్, ప్రాక్టికల్ లైన్. ఎప్పుడైనా ప్రాక్టికల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇవ్వండి అంటే ఇది చెప్పాలి, థిరిటికల్ లైన్ ఈక్వేషన్ ఇవ్వండి అంటే ఇది చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ప్రాక్టికల్ అండ్ దిస్ ఇస్ థిరిటికల్. ఓకే, రిమెంబర్. ఓకే, ఆప్షన్ విల్ బి డి. Question number 4. In a compaction test, G, W, S and E represents the specific gravity, etc., etc. Okay, if it represents the unit weight of water and dry unit weight line of the soil is equation of zero air voids, equation for zero air voids. So ఇంతకు ముందుకే మనం నేర్చుకున్నాం జీరో ఎయిర్ వాయిడ్స్ లైన్ యొక్క ఈక్వేషన్. సో జీరో ఎయిర్ వాయిడ్స్ అంటే ఏంటి, ప్రాక్టికల్ థిరిటికల్, ప్రాక్టికల్, సారీ థిరిటికల్. సో జీరో ఎయిర్ వాయిడ్స్ లైన్ అంటే ఎయిర్ వాయిడ్స్ ఎంత, జీరో, రైట్. సో ఎయిర్ వాయిడ్స్ జీరో కాబట్టి ఎన్ఏ షుడ్ బి జీరో, సో దట్ గామా డ్రై థిరిటికల్ ఈజ్ ఈక్వల్ టు గామా డబ్ల్యూజీ బై 1 ప్లస్ డబ్ల్యూజీ. ఏ ఆప్షన్ కరెక్టో చూడండి, జీ గామా డబ్ల్యూ, యా, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. For better strength and stability, the coarse grained and fine grained soils are respectively compacted as. So, కాంపాక్షన్ కర్వ్ ఇదైతే ఇది ఓఎంసీ కదండి, దీన్ని నేను డ్రై సైడ్ అన్నాను కదండి, డ్రై ఆప్టిమం అన్నాను, ఇట్ సైడ్ ఏమన్నాను, వెట్ ఆప్టిమం అన్నాను, రైట్. సో కోర్స్ గ్రెయిన్ సాయిల్ అనేది డ్రై సైడ్ ఆప్టిమం చేయాలి. అంటే ఎప్పుడైనా మీరు శాండ్స్ ని కాంపాక్ట్ చేయాలి అంటే ప్రిఫర్ ఇన్ దిస్ జోన్. అదేవిధంగా ఫైన్ గ్రెయిన్ సాయిల్స్, క్లేస్, సిల్ట్ ని కాంపాక్ట్ చేయాలంటే ప్రిఫర్ ఇన్ వెట్ సైడ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే సో ఈ ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ అనేవి పర్మియబిలిటీని తక్కువ కలిగి ఉంటాయి, కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అనేవి పర్మియబిలిటీని ఎక్కువ కలిగి ఉంటాయి. సో try to compact in డ్రై ఆప్టిమం ఫర్ కోర్స్ గ్రెయిన్. ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ ఎందులో వేస్తారు, వెట్ ఆప్టిమం లో చేయండి. సో డ్రై ఆఫ్ ఓఎంసీ అండ్ వెట్ ఆఫ్ ఓఎంసీ. కోర్స్ గ్రెయిన్ అయితే ఎందులో, డ్రై సైడ్. ఓకే, అండ్ ఫైన్ గ్రెయిన్ అయితే ఎందులో, వెట్ సైడ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, question number 6. In a laboratory compaction test, it was required to use 1600 cc capacity mold in place of 1000 cc mold. Ensure application of standard compaction effort. How many blows you recommend in place of the 25 blows? Okay, so manaku 4 tests unnai. Standard Proctor test, modified Proctor test. Okay, similarly IS light test, IS heavy test. Okay, so IS light test, IS heavy, I standard Proctor test 944 cc volume of mold వాడతాము. heavy test and Proctor test, modified Proctor test వచ్చేసి 1000 cc వాడతామండి. ఓకే, అండ్ నంబర్ ఆఫ్ లేయర్స్ ఇందులో 3 వేస్తాము, ఇందులో
5 వేస్తాము నంబర్ ఆఫ్ లేయర్స్. అండ్ రెస్పెక్టివ్ వాల్యూస్ మారిపోతుంటాయి. సో నో నీడ్ టు మగప్ దట్ వాల్యూస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 1000cc అనే స్టాండర్డ్ వన్, దానికి ఎన్ని బ్లోస్ ఇచ్చాడు, 25 బ్లోస్ ఇచ్చాడు. అంటే 1000cc ఉన్న వాల్యూమ్కి 25 బ్లోస్ అవసరం అయితే, ఇన్ కేస్ నేను అక్కడ 1000cc బదులుగా 600cc వాడితే ఎన్ని బ్లోస్ కావాలి, 1000cc 25 అయితే 600కి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, x is equal to number of blows required is equal to 1600 into 25 whole by 1000. So answer will be, ఇదిగోండి ఇది 25, ఇది 4 0, ఇది 0 పోయింది, 164 అంటే 40 మిగిలింది. సో ఆన్సర్ వచ్చేసి 40. అంటే 1000cc 25 బ్లోస్ అయితే 600cc 40 బ్లోస్ అవసరం అని చెప్తున్నాడు. సో ఆన్సర్ విల్ బి సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. ఓకే, ద ఫాలోయింగ్ సాయిల్స్ ఆర్ కాంపాక్టెడ్ at the same compactive effort in the field. Which one of the following is the correct sequence in the increasing order of their maximum dry density? So maximum dry density అనేది వేరియస్ సాయిల్స్ ని ఒకే గ్రాఫ్ లో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దిస్ ఇస్ గ్రావెల్ రిలేటెడ్ కర్వ్, శాండ్ రిలేటెడ్ కర్వ్, silt related curve and clay related curve. So maximum dry density is proportional to coarse nature కి ప్రపోర్షనల్ గా ఉంది. అంటే maximum dry density ఆర్డర్స్ ఎలా ఉండాలో చూడండి. ఆర్డర్ gravel should be greater than sand, should be greater than silt, should be greater than clay కదా. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడా, సో ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు కాబట్టి క్లే లెస్ దాన్ సిల్ట్ లెస్ దాన్ శాండ్ అండ్ లాస్ట్ ఈస్ గ్రావెల్. సో లాస్ట్ ఆప్షన్ గ్రావెల్ ఎందులో ఉందో చూడండి. క్లే సిల్ట్ రాంగ్, గ్రావెల్ శాండ్ క్లే మేబీ నెక్స్ట్ సిల్ట్ క్లే రాంగ్, నెక్స్ట్ గ్రావెల్ శాండ్ క్లే మిక్చర్ ఇది కూడా పాసిబిలిటీ ఉంది. సో A, Cలో సెలెక్ట్ చేయండి. ఫస్ట్ గ్రావెల్ ని సెలెక్ట్ చేశారు, తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో ఎవరు ఉండాలి, శాండ్ ఉండాలి కదా. సో శాండ్ చూడండి, శాండ్ ఇందులో కూడా సేమ్ ఉన్నారు. నెక్స్ట్ ఇందులో కూడా క్లారిటీ రాలేదు. నెక్స్ట్ ఎవరు ఉండాలి, సిల్ట్ ఉండాలి. సిల్టీ క్లే అండ్ క్లేలో సిల్ట్ ఉంది కాబట్టి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది, క్లేలో సిల్ట్ లేదు కాబట్టి డ్రై డెన్సిటీ అంత రాదు. సో మేబీ సిల్టీ క్లే ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ తర్వాత క్లే అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ విల్ బి సి అనేది కరెక్ట్ అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ give some like, subscribe if you are new to channel. నెక్స్ట్ మీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.